అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన సున్నితమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మహిళలలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పోషకాహారం ద్వారా ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి. ఈ ప్రయాణంలో మనకు సహాయపడే కొన్ని కీలకమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సంతానం కోసం ప్రయత్నించే ప్రయాణం చాలామందికి ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఇది చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ ఆందోళన అని ముందుగా మనం గుర్తించాలి. అయితే మంచి విషయమేంటంటే సరైన పోషకాహారంతో మన శరీరానికి మనం మద్దతు ఇవ్వడం ద్వారా ఒక పాజిటివ్ మార్పును తీసుకురావచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా సంతానోత్పత్తిలో ఎదురయ్యే సవాళ్ల గురించి అర్థం చేసుకుందాం. తర్వాత పోషకాహారం ఎలా ఒక బలమైన పునాది వేస్తుందో చూసి 35 ఏళ్ల లోపు ఇంకా 35 ఏళ్లు పైబడిన వారికి ఎలాంటి ప్రత్యేక మద్దతు అవసరమో చర్చిద్దాం. చివరగా ఈ ప్రయాణంలో నిలకడగా ఉండడం ఎందుకు ముఖ్యం, ఇంకా మన తదుపరి అడుగు ఏంటి అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. సంతానోత్పత్తి సవాళ్లు. ఏదైనా పరిష్కారం గురించి ఆలోచించే ముందు అసలు సమస్యలు ఎక్కడి నుంచొస్తున్నాయో స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం గదా. మహిళలు సాధారణంగా ఎదుర్కొనే కొన్ని అడ్డంకులేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, క్రమం తప్పిన పీరియడ్స్, హార్మోన్ల బ్యాలెన్స్ తప్పడం, ఒత్తిడి ఇవన్నీ చాలా కామన్గా చూసే కారణాలు. ఇక్కడ ఆక్సిడేటివ్ డ్యామేజ్ అని ఉంది కదా, దాని అర్థమేంటంటే మన శరీర కణాలపై ఒత్తిడి పెరిగి అవి దెబ్బతినడం. ఇది అండాల నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఇవన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. సరైన మద్దతుతో ఈ సవాళ్లను మనమెదుర్కోవచ్చు. ఇక రెండవ విభాగం పోషకాహార పునాది. సరే, ఇప్పుడు పరిష్కారం వైపోద్దాం. సమస్య యొక్క లక్షణాలను తాత్కాలికంగా తగ్గించడం కాకుండా మన శరీరం లోపల ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడంపైనే మన దృష్టి ఉండాలి. అదే ఇక్కడ కీలకమైన ఆలోచన. ఇది చాలా సింపుల్ అండి. ఒక మొక్కను నాటాలనుకుంటే ముందు నేలని సిద్ధం చేస్తాం కదా. సారవంతమైన మట్టిలో మొక్క బలంగా పెరుగుతుంది. అదేవిధంగా మన శరీరాన్ని సరైన పోషకాలతో బలోపేతం చేయడం ద్వారా పునరుత్పత్తి వ్యవస్థకు ఒక ఆరోగ్యకరమైన బలమైన పునాదిని మనం నిర్మిస్తున్నామన్నమాట. ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది. సంతానోత్పత్తికి అందరికీ ఒకే రకమైన పరిష్కారం ఉండదు. వయస్సును బట్టి వ్యూహం మారుతుంది. 35 ఏళ్ల లోపు వాళ్లకి హార్మోన్ల సమతుల్యతపై ఎక్కువ దృష్టి పెడితే, 35 ఏళ్లు పైబడిన వాళ్లకు కణాల శక్తిని అంటే సెల్యులార్ ఎనర్జీని పెంచడం మీద ఫోకస్ చేస్తారు. ఈ రెండు విభిన్న మార్గాల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. విభాగం 3. 35 ఏళ్ల లోపు మహిళలకు ఎలాంటి మద్దతు అవసరం? ఈ వయసులో సాధారణంగా హార్మోన్ల అసమతుల్యత, కొన్నిసార్లు పీసీఓఎస్ లక్షణాలు, ఇంకా ఒత్తిడి వంటివే ప్రధాన సవాళ్లుగా ఉంటాయి. కాబట్టి పోషకాహార మద్దతు యొక్క ముఖ్య లక్ష్యం ఈ హార్మోన్ల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే. ఈ పద్ధతిలో మన మొదటి అడుగు మన పునాది స్వీట్ 18+. ఇది ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో మన శరీరానికి అంత ముఖ్యం. రోజువారీ ఆరోగ్యానికి అవసరమైన ప్రాథమిక పోషకాలను అందిస్తూ మొత్తం వ్యవస్థకు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల లాభమేంటంటే ఋతుచక్రము క్రమంగా ఉండటం అనేది ఆరోగ్యకరమైన అండం విడుదలకు మొదటి మెట్టు. స్వీట్ 18+ హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతూ అవసరమైన సూక్ష్మ పోషకాలను కూడా అందించి ఆ పునాదిని మరింత బలంగా చేస్తుంది. పునాది తర్వాత మనకు 2 ప్రత్యేక సహాయకులున్నారు. ఒకరు ఉమెన్ 1, ఇది హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. మరొకటి క్రిల్ 1, ఇది ఒక రక్షణ కవచంలాంటిది. ఒత్తిడి, వాపు లాంటి వాటినుంచి సున్నితమైన అండకణాలను కాపాడుతుంది. ఈ రెండు కలిసి ఒక బలమైన జట్టుగా పనిచేస్తాయి. ఇప్పుడు ఏవీబీటీ జ్యూస్ ఏం చేస్తుందో చూద్దాం. మన బాడీలో ఒక సూపర్ ఫిల్టర్ సిస్టమ్ ఉంటుంది, అదే లివర్. ఈ జ్యూస్ ఆ లివర్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటే అది హార్మోన్లను సరిగ్గా ప్రాసెస్ చేయగలదు. దానివల్ల మొత్తం వ్యవస్థ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో చూశారుగా, 35 ఏళ్లలోపు మహిళల కోసం ఇది ఒక కంప్లీట్ ప్లాన్ అన్నమాట. స్వీట్ 18+ పునాది వేస్తే విమెన్ 1 హార్మోన్లను, క్రిల్ 1 అండాలను, ఇంకా ఏవీబీటీ జీవక్రియను చూసుకుంటాయి. ఇది ఒక సమగ్రమైన పక్కా ప్రణాళికతో కూడిన విధానం. ఇక 4వ విభాగానికి వద్దాం. 35 ఏళ్లు పైబడిన మహిళలకు మద్దతు. ఓకే, వయస్సు పెరిగే కొద్దీ మన శరీర ప్రాధాన్యతలు కూడా మారుతాయి. ఇక్కడ కేవలం హార్మోన్ల బ్యాలెన్స్ సరిపోదు. అండాల నాణ్యత, వాటికి శక్తినిచ్చే కణాల ఆరోగ్యం, వీటిపై దృష్టి పెట్టడం చాలా చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ వ్యూహం కొద్దిగా మారుతుంది. ఈ వయస్సు వారికి 2 కొత్త మూలస్తంభాలున్నాయి.
అమేజింగ్ 40+ కొత్త పునాదిగా పనిచేస్తూ వయస్సుతో పాటు వచ్చే హార్మోన్ల మార్పులను జాగ్రత్తగా నిర్వహిస్తుంది. ఇక యంగ్ ఫ్యూయల్, ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇది నేరుగా మన కణాల స్థాయిలో పనిచేసి వాటికి కావలసిన శక్తిని ఇస్తుంది. యంగ్ ఫ్యూయల్ ఎలా పనిచేస్తుందో సింపుల్గా చెప్పాలంటే ప్రతి కణానికి ఒక చిన్న పవర్ బ్యాంక్ పెట్టినట్టనమాట. ముఖ్యంగా అండకణాల్లో ఉండే పవర్ హౌజులైన మైటోకాండ్రియాకు ఇది బూస్ట్ ఇస్తుంది. ఎక్కువ శక్తి అంటే ఆరోగ్యకరమైన చురుకైన కణాలు అని అర్థం. సో 35 పైబడిన వారి కోసం ఇది ఒక అడ్వాన్స్డ్ ప్లాన్. అమేజింగ్ 40+ కొత్త పునాది. అయితే ఇందులో కీలకమైన చేర్పు యంగ్ ఫ్యూయల్. ఇది సెల్యులార్ శక్తిని పెంచుతుంది. మిగతా ఉమెన్ 1, క్రిల్ 1 ఇంకా ఏవీబీటీ తమ ముఖ్యమైన పాత్రలను కొనసాగిస్తాయి. ఇది మరింత పవర్ఫుల్ ఇంకా లక్షిత విధానం. సరే, 5వ విభాగానికొచ్చేశాం. నిలకడ ఎందుకు ముఖ్యం? మనం సరైన పోషకాల గురించి మాట్లాడుకున్నాం, కానీ సరైన సమయం పాటించడం కూడా అంతే ముఖ్యం. ఫలితాలను చూడ్టానికే కొంత ఓపికెందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. 90. ఈ నెంబర్ ఎందుకింత ముఖ్యం? దీని వెనుక ఒక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. అవును, కారణం ఇదే. ఈ స్లైడ్లో ఉన్నట్టు ఒక అండం పూర్తిగా అభివృద్ధి చెంది ఫలదీకరణానికి సిద్ధంగా ఉండటానికి సుమారు 90 రోజులు, అంటే 3 నెలల సమయం పడుతుంది. కాబట్టి మనం అందించే పోషకాహారం ఆ పూర్తి సైకిల్ మీద ప్రభావం చూపించాలంటే కనీసం 3 నెలల పాటు నిలకడగా వాడటం అవసరం. ఇది మ్యాజిక్ కాదు, సైన్స్. చివడిగా 6వ విభాగం, మీ తదుపరి మార్గం. మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం చర్చ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సందేశమేంటో ఒక్కసారి చూద్దాం. ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెప్తుంది. ఇది కేవలం పైన లక్షణాలను అణచివేయడం కాదు, శరీరం యొక్క సహజ శక్తిని మేల్కొలిపి దానికి సరైన సాధనాలనందించడం. ఇది ఆశతో, మనమీద మనకు నమ్మకంతో ముందుకు సాగే ఒక ఆలోచన. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి శరీరం, వారి ప్రయాణం వేరుగా ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏది ఉత్తమమో తెలుసుకోవడం ముఖ్యం. మీ ప్రత్యేక అవసరాలకు తగినట్టుగా ఒక ప్రణాళికను రూపొందించుకోవడానికి నిపుణులను సంప్రదించడం ఎప్పుడూ మంచిది. ఈ సమాచారం మీ అందరి ప్రయాణంలో కొంత స్పష్టతను, ఆశను అందించిందని భావిస్తున్నాను.